తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ మంచి సబ్జెక్టులను కథలుగా ఎంచుకొని సినిమాలను చేస్తూ తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఆయన ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి లాంటి మంచి కాన్సెప్ట్లతో సినిమాలను చేసి గొప్ప గుర్తింపునైతే సంపాదించారు. ఇక ఇప్పుడు షష్ఠి పూర్తి అనే సినిమాని చేస్తున్నాడు. పవన్ ప్రభా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ను భారీ రేంజ్లో నిర్వహిస్తున్నారు. ఇక షష్ఠి పూర్తి సినిమాలో రాజేంద్ర ప్రసాద్కి జోడీగా ఒకప్పటి అందాల నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న అర్చన నటించింది. ఇక ఇప్పుడు కూడా ఆమె ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక రీసెంట్గా ఆమె ఒక పోడ్కాస్ట్లో పాల్గొన్నప్పుడు ఒక సినిమాలో తను బ్లౌజ్ లేకుండా సినిమా మొత్తం నటించానని చెప్పింది. భానుచందర్ హీరోగా, ఆమె హీరోయిన్గా వచ్చిన నిరీక్షణ సినిమాలో ట్రైబల్ ఏరియాలో నివసించే అమ్మాయి పాత్ర కోసం తను ఆ సినిమా మొత్తం బ్లౌజ్ లేకుండా నటించి ఆ పాత్రకి ప్రాణం పోసిందట. అలాగే ఆ పాత్రలో చాలా పవిత్రత కూడా ఉంటుందని, ఇప్పుడుంటున్న వల్గారిటీగా అప్పుడున్న దర్శకులు చూపించలేదంటూ అర్థం వచ్చేలా తను మాట్లాడింది. మొత్తానికైతే ఆమె నటించిన ఆ పాత్ర ఆమెకు మంచి గుర్తింపును తీసుకురావటమే కాకుండా బ్లౌజ్ లేకుండా నటించటం అనేది అప్పట్లో సంచలనాన్ని రేకెత్తించింది. ఇక ఇప్పటి వరకు అలాంటి డేరింగ్ పాత్రలు చేసిన నటీమణులు చాలా తక్కువ మందే ఉన్నారు. ఒకప్పుడు హీరోయిన్గా రాణించిన ఆమె ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా తన నటనతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తోంది. మరి ఆమె రాజేంద్ర ప్రసాద్ జంటగా కలిసి చేసిన షష్ఠి పూర్తి సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది, తనకు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని తీసుకొచ్చి పెడుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.